బీసీలంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కాదు, సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ నిలదించిన నేత ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇతర పార్టీల అధినేతలుగా మాదిరిగా బీసీలను తన రాజకీయ వైకుంఠపాళిలో పావులుగా ఉపయోగించుకుని తాను నిచ్చెనలు ఎక్కడం కాదు, పాలిటిక్స్లో వారికంటూ సముచిత స్థానం కల్పించిన జన హృదయ నేత జగన్. పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు ఇతర పార్టీలు, కార్పొరేట్ అధినేతలను బాగా పలుకుబడి ఉన్న వారిని పంపుతున్న ప్రస్తుత సమయంలో జగన్ మాత్రం బడుగు బలహీన వర్గాల వాళ్లను పంపి తనదైన ప్రత్యేకత చూపించిన మనసున్న మనిషి వైఎస్ జగన్. ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా ఏ ఒక్క సామాజిక వర్గమో అభ్యున్నతి సాధిస్తే సరిపోదు. సమాజంలో భాగమైన అగ్రకులాలతో పాటు అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలి. ఈ విషయాన్ని ఎవరైనా చెబుతారు. అందులో రాజకీయ నాయకుల సంగతైతే ఎంత చెప్పినా తక్కువే. మైకు దొరికిందంటే చాలు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడింది తామేనని, బీసీలను ఉద్ధరించింది, ఏళ్ల తరబడి వాళ్ల బాగు కోసం కృషి చేసింది మేమేనని చెబుతుంటారు. కానీ వాస్తవంలో చూస్తే మాత్రం పరిస్థితి వేరుగా కనిపిస్తుంటుంది. నిజమే, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసింది ఎవరనే వాదన మరోసారి తెరపైకొచ్చింది. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం అందరికంటే భిన్నంగా కనిపిస్తారు. సగటు రాజకీయ పార్టీల అధినేతగా చెప్పడం కాకుండా చేసి చూపిస్తున్న నేత జగన్. నిజానికి రాష్ట్రంలో సుమారు 50% ఓటు బ్యాంకు ఉన్న బీసీలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించకపోవడంతో పాలకులతో ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. అయితే వీరి గోడును గతంలో ఏ పార్టీ పట్టించుకోకపోగా కేవలం 1-2 స్థానాలు, పదవులు ఇస్తూ కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ పాలనా వ్యవహారాలతో పాటు పదవుల పంపకంలో బీసీలకు సముచితమైన స్థానం కల్పించి బీసీల బతుకులకు భరోసా కల్పించేందుకు చొరవ చూపింది మాత్రం సీఎం జగన్నే చెప్పాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినంతగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందడుగు వేసిందనే చెప్పాలి. సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల, అత్యంత వెనుకబడిన తరగతుల సంచార జాతుల్లో వెలుగు నింపాలని, రాజకీయం, ఆర్థిక, సామాజిక, విద్యా పురోభివృద్ధికి చేయూతనివ్వాలని, బీసీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేసిన నాయకుడు జగన్. తద్వారా ఆయన బీసీల పక్షపాతిగా గుర్తింపు సాధించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో బీసీల గురించి లోతుగా తెలుసుకునేందుకు, వారికి సంబంధించిన విషయాలపై అవగాహన చేసుకుని అండగా నిలబడ్డమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ వేసిన అడుగులు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో బీసీలపై అధ్యయనం జరిపించిన నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని భావించిన సీఎం జగన్ ప్రాథమికంగా రాజకీయ పదవులతో వారి అభ్యున్నతికి పాటుపడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కుల వృత్తుల్లో గుర్తింపు ఉన్న సరైన నేతలతో పాటు మహిళలను ఎంపిక చేసుకుని ఆ వర్గాలకు రాజకీయంగా పదవులను కట్టబెట్టి గతంలో సాధ్యం కాని ప్రక్రియను సుసాధ్యం చేసిన ఘనత, గుర్తింపు తెచ్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ఆయా కులాల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు కట్టబెట్టారు. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించారు. అంతేకాదు ఈ పదవుల్లో మహిళలకు 50% కేటాయించడం ఓ చరిత్రనే చెప్పాలి. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఒక బీసీ అభ్యర్థిని చైర్మన్ గా ఎంపిక చేసి నెలకు 53,000 రూపాయలు, డైరెక్టర్ కు 12,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత రాష్ట్రంలో వైసీపీకి దక్కిందని చెప్పాలి. ఇక పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు టీడీపీ సహా ఇతర పార్టీలు బడాబాబులను, కార్పొరేట్ పెద్దల్ని ఎంపిక చేస్తుంటే
వైసీపీ మాత్రం ఈ విధానానికి స్వస్తి చెప్పి బడుగు బలహీన వర్గాలకు చెందిన 5గురిని ఇప్పటివరకు రాజ్యసభకు పంపింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాపురావు, బీదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య వీరంతా బీసీ నేతలే కావడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. అంతేకాదు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు ఇప్పుడు 2024 ఎన్నికల్లో బరిలో దిగబోయే అభ్యర్థులను గమనించినా తేడా సులువుగా తెలిసిపోతుంది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల్ని కొంతమేర ఎక్కువగా నిలిపిన ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం మాత్రం ఆ స్థానాన్ని బీసీలతో ఎక్కువగా భర్తీ చేస్తున్నారు. ఎక్కడిదాకో ఎందుకు 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోటీ చేసి విజయం సాధించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు మాత్రం ఆళ్లను తప్పించిన సీఎం జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి అవకాశం కల్పించారు. ఇదొక్క ఉదాహరణ చాలు సీఎం జగన్ బీసీలకు ఏ స్థాయిలో పెద్దపీట వేస్తున్నారని చెప్పేందుకు. అందుకే ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు తమకు టికెట్లు దక్కడం లేదని ఆరోపిస్తూ వైసీపీ నుంచి బయటకు సైతం వెళ్లారు. అయినా సరే జగన్ మాత్రం బీసీ మంత్రమే జపిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి మాత్రమే కాదు, ఇతర పార్టీలు రాజకీయంగా ఎన్ని ఎత్తులు వేసినా వ్యూహాలు పన్నినా బీసీల అభ్యున్నతికి గట్టిగా ప్రయత్నం చేసింది ఎవరంటే ఏపీలో వినిపించే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్ అంటున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు. దీంతో బీసీలకు రాజకీయంగా అండదండలు అందించే విషయంలో వైసీపీయే ఛాంపియన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.